హరీష్ రావు ఆరోపణల ప్రకారం రేవంత్ రెడ్డి మా సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు ఫోన్లు సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆయన అన్నారు. వారు బెంగళూరు నుండి మంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్ తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించింది. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకు నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసిండ్రు. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులున్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది.